చీరలు దుస్తులు వేసి కొత్త ఆశయాలను పంచుకున్నారు. సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఉదయం రామయ్య కుటుంబం పండుగను ఆనందంగా జరుపుకుంది. ఇంటి ముందు రంగవల్లులు వేసి గోవులను పూజ చేశారు. లక్ష్మీ పొంగల్ వండింది. అందరూ కలిసి ఆరగించారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేశారు. నరేష్ ఒక పెద్ద గాలిపటం ఎగురవేస్తూ తన స్నేహితులతో పోటీ పెట్టుకున్నాడు. ఈసారి నా గాలిపటం తప్పకుండా గెలుస్తుంది. అంతలో గ్రామ పెద్దలు గ్రామస్తులను కలిసి పండగ పట్ల కృతజ్ఞతలు తెలిపి రైతుల కష్టానికి విలువ తెలియజేశారు. కనుమ పండుగ. కనుమ రోజు రామయ్య కుటుంబం బంధువులను కలిసి పండుగను జరుపుకున్నారు. గ్రామంలోని రైతులు తమ పశువులను అలంకరించి పూజలు చేశారు. రామయ్య తన పిల్లలకు చెప్పాడు, రామయ్య, సంక్రాంతి పండుగ మన రైతుల కష్టం, ప్రకృతి మహిమకు కృతజ్ఞతలు చెప్పే పండుగ. రామయ్య కుటుంబం ఆనందంగా పండుగ ముగించుకుంది. పిల్లలు సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నారు. సంక్రాంతి పండుగ మనకు కృతజ్ఞత, కష్టానికి విలువ, ప్రకృతి పట్ల ప్రేమను నేర్పుతుంది.